ఐపీఎస్ అభిషేక్ మహంతికి హైకోర్టులో ఊరట లభించింది. క్యాష్లో విచారణ ముగిసేంత వరకు తెలంగాణలో విధులు నిర్వహించేందుకు అనుమతించింది. గతంలో ఏపీకి బదిలీ చేస్తూ డిఓపిటి ఉత్తర్వులు జారీ చేసింది. ఈ ఉత్తర్వులను హైకోర్టులో సవాల్ చేశారు అభిషేక్ మహంతి. ఈ అంశానికి సంబంధించి పూర్తి డీటెయిల్స్ మా ప్రతినిధి సురేష్ అందిస్తారు. సురేష్, తెలంగాణ నుండి ఏపీకి బదిలీ చేస్తూ డిఓపిటి గతంలో ఉత్తర్వులు జారీ చేసింది. ఈ ఉత్తర్వులను సవాల్ చేస్తూ క్యాట్ ని ఆశ్రయించారు అభిషేక్ మహంతి. ఆయనకు సంబంధించి తెలంగాణలోనే కొనసాగే విధంగా ఆర్డర్స్ ఇవ్వాలని చెప్పేసి క్యాట్ లో పిటిషన్ దాఖలు చేశారు. కానీ ఆ పిటిషన్ విచారణ ఇంకా కొనసాగుతుంది కాబట్టి మీరు మొదట ఏపీలో రిపోర్ట్ చేయండి అని చెప్పేసి కూడా క్యాట్ ఆదేశాలు జారీ చేసింది. కానీ దానిపై మరొకసారి హైకోర్టును ఆశ్రయించారు. హైకోర్టులో పిటిషన్ దాఖలు చేయడం జరిగింది. క్యాట్ కి సంబంధించి ఇటు డిఓపిటికి సంబంధించిన ఉత్తర్వులకు సంబంధించి ఆయన హైకోర్టును ఆశ్రయించారు. హైకోర్టు విచారణ సందర్భంగా అభిషేక్ మహంతిని క్యాట్ లో విచారణ పూర్తయ్యే వరకు తెలంగాణలోనే విధులు నిర్వహించవచ్చు అని చెప్పేసి కూడా ఉత్తర్వులు జారీ చేయడం జరిగింది కొద్దిసేపటి క్రితమే. కాబట్టి ఆయనకి ఏపీకి బదిలీ కాకుండా తెలంగాణలోనే విధులు నిర్వహించేటట్టు హైకోర్టు ఇప్పుడు ఆర్డర్స్ జారీ చేసింది. కాబట్టి ఖచ్చితంగా క్యాట్ విచారణ పూర్తయిన తర్వాతనే ఎలాంటి నిర్ణయమైనా తీసుకోవాలని చెప్పేసి కూడా హైకోర్టు స్పష్టం చేసింది. కాబట్టి క్యాట్ విచారణ ముగిసే వరకు ఇక తెలంగాణలోనే అభిషేక్ మహంతి విధులు కొనసాగించవచ్చు అని కూడా ఉత్తర్వులు జారీ చేసింది. కాబట్టి ఇప్పుడు ఆయన తెలంగాణలోనే క్యాట్ విచారణ పూర్తయ్యే వరకు కూడా ఇక్కడే విధులు నిర్వహించే అవకాశం కనబడుతుంది. సురేష్, ఇప్పుడు ఈ ఏదైతే హైకోర్టు ఇచ్చినటువంటి బదిలీ ఏదైతే ఇచ్చిందో, సో ప్రజెంట్ అనుమతి ఇచ్చిన దాన్ని బట్టి చూస్తే కనుక రేపటి రోజున మళ్ళీ బదిలీ చేసే అవకాశాలు లేకుండా ఉత్తర్వులు జారీ చేసిందా, లేదంటే ప్రస్తుతానికి ఊరటనా? అంటే ప్రస్తుతానికే ఈ ఊరట అని చెప్పుకోవచ్చు. ఎందుకంటే క్యాట్ విచారణ చేస్తుంది. కేంద్ర ప్రభుత్వానికి క్యాట్ నోటీసులు జారీ చేయడం జరిగింది. స్థానికతగా ఆధారంగా తీసుకొని తనకు తెలంగాణలోనే పోస్టింగ్ ఇవ్వాలి, మళ్ళీ ఏపీకి బదిలీ చేయడం కరెక్ట్ కాదు అని చెప్పేసి కూడా ఆయన క్యాట్ ని ఆశ్రయించాడు. కాబట్టి క్యాట్ లో విచారణ కొనసాగుతుంది. విచారణ కొనసాగే వరకు కూడా మీరు అక్కడ వెళ్లి రిపోర్ట్ చేయాలని చెప్పేసి క్యాట్ ఆదేశాలు ఇచ్చింది. అయితే క్యాట్ లో ఆదేశాలను కూడా ఆయన హైకోర్టులో సవాల్ చేస్తూ మరొక పిటిషన్ దాఖలు చేయడం జరిగింది. ఖచ్చితంగా తనకు స్థానికతంగా ఇక్కడే తెలంగాణలోనే పోస్టింగ్ ఇవ్వాల్సిందిగా ఆయన కోరడం జరిగింది. తాను సీనియర్ ఐపీఎస్ అధికారిగా ఉన్నాను, గత కొన్ని సంవత్సరాల నుంచి తెలంగాణలోనే విధులు నిర్వహిస్తున్నాను, కాబట్టి మళ్ళీ ఏపీకి ట్రాన్స్ఫర్ చేయడానికి సంబంధించి ఆయన అభ్యంతరం వ్యక్తం చేస్తూ క్యాట్ లో పిటిషన్ ఒకటి దాఖలు చేయడం జరిగింది. హైకోర్టులో దాఖలు చేశారు. కాబట్టి హైకోర్టు ఇప్పుడు క్యాట్ విచారణ పూర్తి అయ్యి క్యాట్ ఎలాంటి ఆదేశాలు ఇస్తుందో అప్పటి వరకు తెలంగాణలోనే అభిషేక్ మహంతి విధులు నిర్వహించుకోవచ్చు అని చెప్పేసి కూడా ఆర్డర్స్ స్పష్టంగా ఇవ్వడం జరిగింది. కాబట్టి క్యాట్ లో విచారణ అనంతరం ఎలాంటి ఉత్తర్వులు వచ్చినా అప్పుడు దాని ప్రకారం నడుచుకోవాల్సి ఉంటుంది అని చెప్పేసి కూడా హైకోర్టు స్పష్టం చేసింది. రైట్ సురేష్, థ్యాంక్స్ ఫర్ ద అప్డేట్స్.